ఈరోజు మన ముందున్న గెస్ట్ వెన్నెల రెడ్డి గారు. ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది మీది? ఫస్ట్ వీడియో నాది రీసెంట్ ఒక 2 months బ్యాక్ నేను ఇది యజ్ఞం మూవీలో ఒక సాంగ్ పెట్టాను. దానివల్ల నాకు ఒక 15K ఫాలోవర్స్ వచ్చారు. ఇన్స్టాలో ఇంత మంచి ఫాలోయింగ్ ఉంది కదా, ప్రమోషన్స్ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు కదా, స్పెసిఫిక్గా ఉంటుందా ప్రమోషన్స్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ చేయాలి అని? ఎక్కువ నాకు ఎలా అంటే ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా మీకు? ఇన్స్టా స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్లో నుంచి కానీ ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉండే మీకు? ఎలాంటి సపోర్ట్ ఉండే? ఎంకరేజ్ అయితే అన్ని ఎడిటింగ్ కూడా మీరే చేసుకుంటారా? ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటా మోస్ట్లీ. అంటే మీది స్టార్టింగ్ వీడియోస్ ఇప్పటి వీడియోస్ చాలా డిఫరెంట్ ఉంది. స్టార్టింగ్లో ఎవరు తీసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తీస్తున్నారు? స్టార్టింగ్లో నేను ఓన్లీ ఫోన్లోనే తీసుకునేదాన్ని, ఫ్రెండ్స్ తీసేవాళ్ళు. వాళ్ళలో 90% నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ 10% కూడా నేను ఫేస్ చేశాను. లైక్ ఎలా అంటే అని చెప్పి చాలా ఫేస్ చేశాను, బట్ అక్కడే ఎవరు రియల్ ఏంటి అంటే గ్రో అవుతుంటే నార్మల్గా ఫ్రెండ్స్లో అయినా జెలస్ కామన్ కదా, లైక్ మీరేమన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా ఫ్రెండ్స్ సైడ్ నుంచి? జెలస్ అనేది నా లైఫ్లో ఎలా అంటే 90% ఆఫ్ ద పీపుల్ జెలస్ వాళ్ళే ఉన్నారు. మాట్లాడతారు పైకి మంచిగానే అందరూ, బట్ లోపల ఏంటి అనేది తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ హీరో వచ్చి ధనుష్. మీరు తమిళ సైడే చేస్తున్నారని ధనుష్ ఇస్తామంటున్నారా? అంటే మీరు బాయ్ ఫ్రెండ్ వచ్చిన ధనుష్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు ఎలా అంటే నేను ఎప్పుడూ అది ఆలోచించలేదు, బట్ నేనేమనుకుంటా అంటే సో నాకు అలాంటి వాడైతే కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. మీకు ఎంత వస్తుందని అడిగేటోళ్ళు, ఇప్పుడు మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అని చెప్పి మన సక్సెస్ని చూసే వస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఈవెన్ నాకు స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నారు. ఎందుకంటే హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వెన్నెల రెడ్డి గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? సూపర్. సో చెప్పండి, మీ ఇన్స్టాగ్రామ్ జర్నీ అండ్ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ నేను 2 years బ్యాక్ నా అకౌంట్ అనేది పబ్లిక్లో లేదు, ప్రైవేట్లో ఉన్నింది. ఓకే. 1 year బ్యాకే నేను పబ్లిక్ చేయడం జరిగింది అనమాట. సో 1 year బ్యాక్ నుంచి వీక్లీ ఒక 2 or 3 రీల్స్ అట్లా పెట్టేదాన్ని. రీసెంట్గా వచ్చి రోజు పోస్ట్ చేయడం. సో ఈ మధ్య రీచ్ అనేది బాగా వస్తుంది. ఓకే. 2 years బ్యాక్ స్టార్ట్ చేశారా? అంటే నా ఇన్స్టా ఉంది, ఓకే, అంటే యాక్టివ్ ప్రైవేట్. ఓకే. రీసెంట్గా పబ్లిక్ చేయడం వల్ల. ఓకే. సో మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నేను బీటెక్ చేశానండి. ఓకే. బీటెక్ చేశాను, సిఎస్సి విజయవాడలో చదివాను నేను. రీసెంట్గా అయితే జాబ్ చేస్తున్నాను. ఓకే. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. లైక్ మరి రీల్స్ కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే నాకు ఎలా అంటే నాకు ఎవ్రీడే నేను ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా ఇవ్వరు. నేను ఓన్లీ సాటర్డే సండేనే ఇది మేనేజ్ చేసుకుంటాను. ఓకే. సాటర్డే సండే చేసుకుంటేనే ఇంత ఫాలోవర్స్ తెచ్చుకున్నారా? ఓకే. లైక్ ఇన్స్టాగ్రామ్ త్రూ ఏమన్నా మూవీ ప్రాజెక్ట్స్ వచ్చాయా మీకు? వచ్చాయి. అంటే నాకు ఎలా అంటే తెలుగు వాటికంటే తమిళ్ ఎక్కువ వచ్చాయి. ఓకే. తెలుగు వచ్చాయి బట్ తక్కువ. ఓకే. అంటే మీరు తమిళ్ రీల్స్ ఏమైనా ఎక్కువ చేసేవాళ్ళ? చేయలేదు అసలు, బట్ నా ఫేస్ కట్ అనేది అట్లా అని చెప్పి అడిగారు డైరెక్టర్స్ కానీ వాళ్ళు అట్లా. ఓకే. లైక్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏమైనా డీటెయిల్స్ చెప్పగలుగుతారా? అంటే అది చెప్పకూడదండి, సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. ఓకే. బట్ చూస్తారు. లైక్ ఓటీటీలోనా థియేటర్? ఓటీటీ అయితే చూస్తారు, ఓకే. థియేటర్ చూడాలి. ఓకే. అంటే మీకు ఇన్స్టాలో ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, లైక్ మీరు యూట్యూబ్ పైన ఫోకస్ పెట్టలేదా? అంటే లైక్ యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాను, బట్ అది కొన్ని డేస్ తర్వాత మెయింటైన్ చేయలేదు అనమాట. ఓకే. బట్ రీసెంట్గా నాకు చాలా మంది యూట్యూబ్ పెట్టండి మంచిగా వెళ్తున్నాయి కదా అని చెప్పారు. సో ఐ వాంట్ టు స్టార్ట్. లైక్ అంటే మీరు చేసే ప్రాజెక్ట్స్ కానీ మీరు చేసే రీల్స్ కానీ వ్లాగ్ లాగా షూట్ చేసి ఎప్పుడు పెట్టాలనిపించలేదు యూట్యూబ్లో? అనిపించింది, బట్ నేను జాబ్ చేస్తాను కదా అండి, సో నాకు అంత టైం ఉండదు. బట్ ముందుకైతే పెట్టారు. ఇప్పుడు మూవీస్ కూడా లైక్ మీరు సాటర్డే సండే షూట్సే పెట్టుకుంటారా? ఎవ్రీ సాటర్డే సండే అంతే. ఓకే. వీక్ డేస్లో అసలు పెట్టుకోను, ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండదు కదా. సో ఓకే. దాని గురించి అని లైక్ ఓన్లీ సాటర్డే సండే. ఓకే. అంటే మీరు ఇన్స్టాలో ఇంత మంచి ఫాలోయింగ్ ఉంది కదా, ప్రమోషన్స్ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు కదా, స్పెసిఫిక్గా ఉంటుందా ప్రమోషన్స్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ చేయాలి అని? ఎక్కువ నాకు ఎలా అంటే ప్రొడక్ట్స్ లైక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్
ఓకే. సో అలాంటివి ఎక్కువ వచ్చాయి. ఇంకా రీసెంట్గా శారీస్, జ్యువెలరీ ఇలాంటివి ఉన్నాయి, చేయాలి. ఓకే. అంటే మీరు ఎప్పుడన్నా లైక్ బెట్టింగ్ యాప్స్ కానీ ఇలా ప్రమోట్ చేశారా? లేదు, ఎప్పుడు చేయలేదు అండ్ చేయను కూడా. అంటే నాకు జెన్యూన్ అనిపిస్తేనే నేను చేస్తాను అనమాట. ఓకే. లైక్ ఇంకా మీరు ఎడ్యుకేషన్ నార్మల్ బీటెక్ టైంలోనే ఇట్లా రీల్స్ స్టార్ట్ చేయాలి ఇండస్ట్రీస్ సైడ్ అప్పుడు ఎలా అంటే మనకి టిక్టాక్ అవి ఉండేవి కదా, సో టిక్టాక్ చేసేదాన్ని. అప్పుడు కూడా ఫాలోవర్స్ ఉన్నారు మంచిగానే. ఆఫ్టర్ దట్ ఇన్స్టాగ్రామ్ వచ్చాక కొన్ని డేస్ చేయలేదు, ప్రైవేట్లో ఉండేది. చేసినా కూడా కొంతమంది నా ఫాలోవర్స్ ఫ్రెండ్స్ వరకు చూసేవాళ్ళు. తర్వాత ఆఫ్టర్ పబ్లిక్ చేశాక సో రీచ్ బాగా వెళ్తుంది. ఇన్స్టా స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్లో నుంచి కానీ ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉండే, మీకు ఎలాంటి సపోర్ట్ ఉండే? అంటే ఎంకరేజ్ అయితే మా ఫ్యామిలీలో మా మదర్ చాలా సపోర్ట్ చేస్తారు. లైక్ అంటే ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి ఎప్పుడు అన్నారు, ఎందుకంటే నా మీద బాగా నమ్మకం మా మదర్కి. నేను ఏది చేసినా కరెక్ట్ అనే అంటారు, ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయలేదు. సో షీ బిలీవ్ ఎవ్రీథింగ్. సో మదర్ బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇది చెయ్యి, నువ్వు ఇది చేయగలవు, అది చేయగలవు అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ అనేది కామన్ కదా, లైక్ మీకు వస్తుంటాయా, ఎలా తీసుకుంటారు దాన్ని? నెగిటివ్ కమెంట్స్ అంటే నాకు బ్యాడ్గా ఎప్పుడు రాలేదు. బట్ ఏం చెప్తారంటే వాళ్ళు లైక్ ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని ఈ వేలో చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా నేను జాబ్ చేస్తా అని చెప్పి. సో నాకు తెలిసి నేనేంటో వాళ్ళకి తెలీదు. ఓకే. సో అంటే మీకు లైక్ ఇండస్ట్రీ సైడ్ ఉంది, లైక్ చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇన్స్టా ఉంది, మళ్ళీ అంటే సపరేట్గా జాబ్ ఎందుకు అని? ఇంకా సపరేట్గా అంటే నేను చదివిన దానికి నాకు జాబ్ అనేది ఉండాలి, బట్ నేను మేనేజ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు కష్టపడడం అనేది నాకు చాలా ఇష్టం. ఓకే. లైక్ అంటే మీరు వీక్లో ఇంకెప్పుడు ఖాళీ ఉండరు? ఎప్పుడు ఉండను. 6:30 వరకు నాకు ఆఫీస్ ఉంటుంది, ఇంకా మొత్తం అయిపోయి వచ్చేసరికి 7:30 అయిపోతుంది. ఇంకా ఎడిటింగ్స్ కానీ ఏమన్నా ఉంటే ముందు రోజు చేసుకొని నెక్స్ట్ డే పోస్ట్ చేయాలి. ఎడిటింగ్ కూడా మీరే చేసుకుంటారా? ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటా మోస్ట్లీ. ఓకే. ఇంకెవరన్నా కెమెరా వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు. ఓకే. అంటే మీది స్టార్టింగ్ వీడియోస్ ఇప్పటి వీడియోస్ చాలా డిఫరెంట్ ఉంది. స్టార్టింగ్లో ఎవరు తీసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తీస్తున్నారు? స్టార్టింగ్లో నేను ఓన్లీ ఫోన్లోనే తీసుకునేదాన్ని, ఫ్రెండ్స్ తీసేవాళ్ళు. బట్ ఆ ఫ్రెండ్స్లో కూడా ఎలా అంటే నేను వీక్లో సెట్ చేసుకునేదాన్ని ఎవరు తీయాలి ఏంటి అని చెప్పి. వాళ్ళలో 90% నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ 10% కూడా నేను ఫేస్ చేశాను. లైక్ ఎలా అంటే నేను ఎందుకు తీయాలి, నీకు నీ అవసరం నా అవసరం కాదు కదా అని చెప్పి చాలా ఫేస్ చేశాను. బట్ అక్కడే ఎవరు రియల్ ఏంటి అనేది మనకి బయటపడిపోతుంది. బట్ ఇప్పుడు ఎవరు ట్రూ ఫ్రెండ్స్ అనేది నాకు బాగా అర్థం. అంటే గ్రో అవుతుంటే నార్మల్గా ఫ్రెండ్స్లో అయినా జెలస్ కామన్ కదా, లైక్ మీరేమన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా ఫ్రెండ్స్ సైడ్ నుంచి? జెలస్ అనేది నా లైఫ్లో ఎలా అంటే 90% ఆఫ్ ద పీపుల్ జెలస్ వాళ్ళే ఉన్నారు, 10% ఉన్నారనమాట సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఆ 10% ఫ్రెండ్స్తోనే నేను ఉంటాను. 90% వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి. మాట్లాడతారు పైకి మంచిగానే అందరూ, బట్ లోపల ఏంటి అనేది తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళతో ఎక్కువ నేను ఇగ్నోర్ చేసేస్తాను. ఇన్స్టా మీ వీడియోస్ వైరల్ అయిన తర్వాత ఎవరన్నా డైరెక్టర్ కానీ ఎవరన్నా ప్రొడ్యూసర్ కానీ ఇన్స్టాలో అప్రోచ్ అయ్యారా? లైక్ అప్రోచ్ అయ్యారు. ఓకే. లైక్ అంటే ఆపర్చునిటీ వైజ్ ఆపర్చునిటీస్ థియేటర్ ఫిలిమ్స్ కానీ ఓకే ఓటీటీ మూవీస్ కానీ అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది మీది? ఫస్ట్ వీడియో నాది రీసెంట్ ఒక 2 months బ్యాక్ నేను ఇది యజ్ఞం మూవీలో ఒక సాంగ్ పెట్టాను. ఓకే. సో అది బాగా వైరల్ అయింది. దానివల్ల నాకు ఒక 15K ఫాలోవర్స్ వచ్చారు. ఓకే. ఆ ఒక్క రీల్తో? ఆ ఒక్క రీల్తో. ఓకే. అంటే లైక్ ఇప్పుడు రీల్స్ చేయడం కూడా టఫ్ పార్టే, మీరే ఎడిట్ చేసుకోవాలి, బయటికి చూడడానికి మాత్రం ఈజీగా అనిపిస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? అవుట్ఫిట్ దగ్గర నుంచి మొత్తం నేనే చూసుకోవాలి, ఈవెన్ లొకేషన్ కానీ కెమెరా వాళ్ళు కానీ ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాలి. నేను ఎలా అంటే ఫ్రైడే వరకు ఆఫీస్, ఫ్రైడే నైట్ చూసుకుంటా సాటర్డే సండే ఏం చేయాలి అని. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ లేచి 3కి లేచి 4కి లేచి వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి నాకు. సో ఇది అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం అనమాట. సాటర్డే సండే కూడా ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది మీకు? ఫుల్ ప్యాక్డ్ అంతే. ఓకే. అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడన్నా ఫైనాన్షియల్గా టఫ్ ఉండేనా? ఖచ్చితంగా ఉంటుంది ఫైనాన్షియల్, ఎందుకంటే ప్రతి అవుట్ఫిట్ చూసుకోవాలి, వెళ్ళడానికి ఛార్జెస్ చూసుకోవాలి, అంత ఈజీ కాదండి ఇట్లా చేయడం అది. సో ఫైనాన్షియల్ అనేది ఉంది, ఇప్పటికి కూడా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను. ఓకే. అంటే ఆపర్చునిటీ ల్యాక్ వల్ల కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల కావచ్చు, ఎప్పుడైనా గివ్ అప్ చేయాలనిపించిందా మీకు? లేదు, అంటే ఒక్కొక్కసారి వీక్ అవుతాను,
వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయంలో కూడా నేను అవుతాను. బట్ ఒక 2 days అంతే, కంబ్యాక్ ఇస్తాను మళ్ళీ స్ట్రాంగ్. ఓకే, ఎట్ లాస్ట్ ఇది చేయాలి, ఇది చేయాలి ఖచ్చితంగా. అయితే నేను వదలను, నా జాబ్ని నేను వదలను, ఇది వదలను, 2 కావాలి. ఇన్స్పిరేషనల్ కంటెంట్ క్రియేటర్ ఎవరు ఉన్నారు? మీకు తేజస్విని మనోజ్ఞ ఐడియా ఉందా? రైట్. ఆమె ఎలా అంటే లైక్ ఒక్కదాని మీద ఉండదు ఆవిడ, లైక్ యోగా, డాక్టర్, ఇంకా మోటివేషనల్ స్పీకర్, అట్లా మల్టిపుల్ ఉంది కదా. సో నాకు కూడా ఆమెలాగా ఉండాలని చెప్పి నాకు బాగా ఇన్స్పిరేషన్. మల్టిపుల్ చేయాలని, ఓన్లీ రీల్సే కాకుండా యాజ్ ఏ ఉమెన్గా. ఇప్పుడు బాయ్స్ అనేది అది కామన్ అండి, ఉమెన్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు కూడా అట్లా చేయాలని ఇష్టం. ఓకే, లైక్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ యూట్యూబ్ ఛానల్ నుంచి వ్లాగ్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ కానీ? ఒక 1 month. ఓకే, ఏదన్నా మంచి ఒక 1 word మీ ఫాలోవర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్ఫుల్గా, ఎందుకంటే అందరిని ఎలా ట్రీట్ చేస్తారో నాకైతే తెలీదు, బట్ నన్ను అయితే డిఫరెంట్ వేలో ట్రీట్ చేస్తారు. లైక్ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ కానీ మెసేజెస్ కానీ, మీ ఫేస్ వాల్యూ బాగుంటుందని చెప్పడం కానీ, లైక్ ఇక్కడ వేరేలాగా కమెంట్స్ అయితే వచ్చింది లేదు, పాజిటివ్ వస్తాయి. ఓకే, సో ఏమన్నా వల్గర్ మెసేజెస్ అలా వస్తుంటాయా? వల్గర్ అయితే ఎప్పుడు రాలేదు, బట్ చెప్పాను కదా ఇట్లా చిన్న అంతే. ఓకే, అవి అవాయిడ్ చేసేస్తారు, ఇంకా అవాయిడ్ చేసేస్తాం. ఎందుకంటే మనం ఈ ఫీల్డ్లో ఉంటున్నామంటే పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. సో 2 తీసుకోవాలి. పబ్లిక్ డొమైన్లోకి వచ్చే కానీ అది ఫిక్స్ అయిపోయారు అంతే. సో ఇండస్ట్రీ సైడ్ నుంచి అంటే ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా, డైరెక్టర్స్లో కానీ, యాక్టర్స్లో కానీ, టెక్నీషియన్స్లో కానీ? లేదు, ఎవరు ఫ్రెండ్స్ లేదు, నా ఓన్గానే నేను వస్తున్నాను. ఓకే, సో ఇంకా ముందుకు ఎవరైనా వస్తారేమో చూడాలి. లైక్ అంటే రీల్స్ వేరు, షూట్ వేరు కదా. సో అంతమంది జనాల్లో చేయడం నర్వస్నెస్ కానీ అట్లా? స్టార్టింగ్లో ఉండే, నాకు కూడా స్టార్టింగ్లో చాలా అనిపించేది, అంటే ఒక రీల్ చేయాలంటే పక్కన ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది ఉండేది. బట్ ఇప్పుడైతే 100 కాదు 1000 మంది ఉన్నా చేసేస్తాను. ఓకే, అంటే షూట్లో నార్మల్గా నర్వస్నెస్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే కో యాక్టర్, పెద్ద యాక్టర్ ఉండడం వల్ల కావచ్చు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఓకే, యాజ్ ఏ ఫీమేల్ కంటెంట్ క్రియేటర్ మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంది కంటెంట్ క్రియేషన్లో కావచ్చు? అంటే అందరికీ ఎలా ఉంటుందో తెలియదండి, నా సైడ్ నుంచి అయితే నేను ఫ్రైడే వరకు ఇట్లా చేసుకోవడం కానీ అట్లా, అంటే అన్నీ చూసుకోవడం అనేది నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ మేనేజ్ చేస్తున్నా అట్లనే. ఓకే, అంటే ఇప్పుడు లైక్ మీకు ఏదన్నా సపరేట్ ఒక ప్రాజెక్ట్కి 1 month డేట్స్ కావాల్సి వస్తే ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అట్లా లీవ్స్ తీసుకోవడం, ఇంకా అట్లా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, లైక్ ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా మీకు? లవ్ స్టోరీస్ అయితే ఇప్పటి వరకు ఏది లేదు. ఓకే, అంటే ప్రపోజల్స్ వస్తుంటాయా? ప్రపోజల్స్ అయితే వస్తాయి, బట్ ఇష్టం లేదు నాకు ఇప్పుడే. నాకు ఏంటంటే నాకు ఓన్లీ సక్సెస్, తర్వాత ఏదైనా అని చెప్పి ఇప్పటి వరకు ఎప్పుడు ఆ జోన్లోకి నేను వెళ్ళలేదు. ఓకే, అంటే ఇగ్నోర్ చేసేస్తాను. ఓకే, లైక్ అంటే మీరు ఇప్పటిదాకా ఈ కంటెంట్ చేస్తున్నారు, ఇన్స్టాలో చేస్తున్నారు, అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా బిజినెస్ సైడ్ కానీ ఇంకా? బిజినెస్ అంటే ఉంది, ఐడియా ఉంది, బట్ చూడాలి. ఇప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది, బట్ ఫ్యూచర్లో నాకు ఆ థాట్ వస్తే ఖచ్చితంగా పెడతాను. ఓకే, నాకు ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అయితే విల్ స్టార్ట్. అంటే మీకు లైక్ చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్రెస్ట్ ఉండేనా, లేదంటే ఇంకేదైనా బిజినెస్ కానీ? బిజినెస్ అని కాదు, నాకు యాక్చువల్గా మోడలింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆఫ్టర్ దాట్ ఇంకా మోడలింగ్కి వెళ్ళలేదు, యాక్టింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే, ఇంకా ఇట్ సైడ్ వచ్చేసాను. ఓకే, మీరు 24 క్రాఫ్ట్స్ చూసే ఉంటారు నార్మల్, 24 క్రాఫ్ట్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే విచ్ క్రాఫ్ట్ ఈజ్ మోర్ డిఫికల్ట్ అనిపించింది యాక్టింగ్ కాకుండా? అంత ఎప్పుడు అనిపించలేదు. ఓకే, వెళ్ళలేదు అంత డీప్గా వెళ్ళలేదు. అంటే మీరు ఎడిటింగ్ చేస్తుంటారు కదా, లైక్ అట్లనా? అంటే ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఇంకా చాలా ఎడిటింగ్ అనేది చాలా ఉంటుంది నార్మల్గా నేర్చుకోవాలంటే. అది మనం లైఫ్ లాంగ్ నేర్చుకుంటున్నా అది పార్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. సో ఎడిటింగ్ అనేది కష్టం అనిపిస్తుంది కొంచెం. నాకు చిన్న ఎడిట్స్ వరకు అయితే నేను చేసుకుంటా, పెద్దవైతే కష్టం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు లైక్ ప్రమోషన్స్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? అంటే అది చెప్పాలనుకోవట్లేదు నేను. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు చాలామంది ఫీమేల్ క్రియేటర్స్, ఎలాంటి కంటెంట్ చేయాలి, ఏం చేయాలి అన్న ఒక, నేను ఫీమేల్ కదా చేయాలి అని అంటే భయం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు ఏం చెప్తారు మీరు? అంటే ఇన్స్టా కావచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది, చేయాలి అని ఉంటుంది. బట్ ఈ జనరేషన్లో ఎలా అంటే బాయ్స్ చేస్తేనే కరెక్ట్, గర్ల్స్ చేస్తే కరెక్ట్ కాదు.
అని చెప్పి చాలామంది అనడం ఇట్లా అది కామన్. బట్ గర్ల్స్ స్టెప్ తీసుకోవాలి. స్టెప్ తీసుకొని మనం ఏంటో మన స్ట్రెంగ్త్ ఏంటో మనం స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఈవెన్ నేను కూడా నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలీదు. నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఎవరితో అయినా కాన్ఫిడెంట్గా ఉండగలను. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో నేను వచ్చే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, రండి. సో నేను ఏదన్నా సపోర్ట్ చేయగలిగినా కూడా నా సైడ్ నుంచి నేను చేస్తాను. ఓకే. కంటెంట్ క్రియేటర్స్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్లో. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు విడిగానే ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. ఓకే. కొలాబరేషన్ ప్రాసెస్ ఉంటుందా? లైక్ మీరు ఎవరితో అయినా కొలాబరేట్ అవి రీల్స్ ఫీమేల్స్ లేదు లేదు అట్లా ఏం లేదు, సింగిల్గానే చేస్తా. ఓకే. అంటే ఇప్పుడు రీల్స్ కాకుండా మీరు ఏదైనా కంటెంట్ పిక్ చేసుకోవాలంటే లైక్ ఎలాంటి కంటెంట్? నాకు ఎలా అంటే డ్రెస్సింగ్ అవి ఉంటాయి కదా, సో అదొకటి ఇంట్రెస్ట్ ఉంది. అంటే ట్రావెలింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఇన్ కేస్ నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే సో అలాంటివి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. నార్మల్ చూస్తుంటారా టాప్ యూట్యూబర్స్ ట్రావెలింగ్ వీడియోస్? చూస్తాను, ఫాలో అవుతాను. ఓకే. అంటే మీరు ఇన్స్టా చేస్తున్నారు, లైక్ ఓటీటీ కూడా చేస్తున్నారు, యూట్యూబ్లో వెబ్ సిరీసెస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఎందుకు చేయట్లేదు? నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి యాక్చువల్గా. చాలామంది అడిగేది నన్ను ఇవే అడుగుతారు, షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ అన్నీ. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు యూట్యూబ్ మీద. అంటే యూట్యూబ్ పెట్టినా కూడా నా ఓన్ కంటెంట్ నాకు చేసుకోవడం ఇష్టం. ఓకే. సో అలాంటివి అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటివి ఇష్టం లేదు. బట్ ఓటీటీ ఫిలిం మూవీస్ అయితే అవైతే ఇంట్రెస్ట్ ఉన్నాను. ఓకే. లైక్ అంటే ఓన్గా చేసుకోవాలని ఉంది యూట్యూబ్. ఓన్గా చేసుకోవాలి అంటే చేసుకున్నా కూడా ఇండిపెండెంట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి, కవర్ సాంగ్స్, అట్లా చేయడం ఇష్టం. ఓకే. అంటే ఇంతకుముందు ఏమని చేశారు ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ? ఏం చేయలేదు, అంటే రీల్సే ఎక్కువ చేస్తున్నాను. ఓకే. సో దాన్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ? అవుతుంది ఒక 6 to 7 months. నార్మల్గా ఇప్పుడు మీరు కార్పొరేట్ లో ఉన్నారు కాబట్టి లైక్ బ్యాక్ బిచ్చింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? నేను వీడియోస్ చేస్తా అని చెప్పి ఆఫీస్లో కానీ బయట కానీ చాలామందికి ఉంటుందండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మనం ఏదో వీడియోస్ చేస్తున్నామంటే అది మన ఇష్టం, మనం ఏం తప్పేం చేయట్లేదు అక్కడ. సో దానికి ఎలాంటి భయం అవసరం లేదు. కానీ వెనకాల అనుకుంటూ ఉంటారు అనుకునేవాళ్ళు. సో మనం అవన్నీ పట్టించుకున్నామంటే మనం పైకి వెళ్ళలేం. సో వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసేసి మన ముందుకు ఎవరన్నా వచ్చినా కూడా మనం ధైర్యంగా ఆన్సర్ ఇవ్వగలిగేలా ఉండాలి. ఓకే. సో అలా అయితేనే మనం పైకి వస్తాం. అంటే లైక్ మీరు ఏమనుకున్నా పట్టించుకోకుండా వీడియోస్ పట్టించుకోలేదు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను నేను. లేదంటే నేను అక్కడే ఆగిపోయేదాన్ని. మోస్ట్ స్ట్రగులింగ్ పీరియడ్ ఎప్పుడైనా ఉండేనా? అంటే లైక్ అంటే ఏడ్చే సిచ్యువేషన్ కానీ? ఏడ్చే సిచ్యువేషన్ అయింది. అంటే పక్కన వాళ్ళు బాధ పెట్టడం కానీ ఏదో ఒక మాటలతో అని ప్రతిదీ అన్నీ ఫేస్ చేశాను. బట్ తర్వాత ఏంటంటే ఒక 1 week అంతే, తర్వాత స్ట్రాంగ్ అవుతాను. నన్ను ఏమన్నా అన్నా కూడా వాళ్ళకంటే డబల్ చేస్తాను నేను. అంతేగాని ఎప్పుడు ఆగిపోవడం అట్లా ఎప్పుడు జరగలేదు. లైక్ ఇందాక మీ మదర్ సపోర్టివ్ అన్నారు కదా, లైక్ స్టార్టింగ్ స్టేజెస్లో ఎలా సపోర్ట్ చేసింది? అంటే స్టార్టింగ్ నుంచి మా మదర్కి తెలుసు నాకు వ్యూస్ ఎక్కువ లేవు అని తెలుసు. ఆ స్టేజ్ నుంచి ఇప్పటికి కూడా మా మదర్ అదే సపోర్ట్ నాకు ఉంది, ముందుకు కూడా ఉంటుంది. ఓకే. సో అండ్ మా మదర్ కూడా చాలా స్ట్రాంగ్. ఓకే. మీ మదర్ వస్తుంటారా షూటింగ్స్కి? మీ షూటింగ్స్కి వస్తుంటారు. షూటింగ్లో ఎప్పుడైనా లైక్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? స్టార్టింగ్లో ఉంది, ఇప్పుడు కూడా కెమెరా అంటే కొంచెం ఉంటుంది భయం. లైక్ అంటే డైరెక్టర్స్ నుంచి కానీ లైక్ ఏమన్నా నెగిటివ్గా? స్టార్టింగ్ అంటే నేను చేసినప్పుడు డబ్బింగ్ ఉంటుంది కదా, డబ్బింగ్ చెప్పడం కానీ చాలా టైం తీసుకున్నా నేను. నార్మల్గా త్వరగా అయిపోవాలి బట్ తీసుకున్నా. బట్ ఇప్పుడైతే ఓకే, స్టార్టింగ్ ఉండే ఆ భయం, ఇప్పుడు లేదు. అంటే ఎవరికైనా నార్మల్గా డైరెక్ట్ ఓటీటీ థియేటర్ అంటే కొంచెం భయం వేస్తుంది. మీరు లైక్ ఒక షార్ట్ ఫిలిం చేసి కానీ వెళ్దాం అన్న థాట్ ఏమైనా ఉండేనా? లేదు వెళ్ళిపోదాం? లేదు, అంటే వచ్చాయి చాలా, బట్ నేను రెడీగా లేను. మేబీ ఫిలిం కూడా వస్తుందని నాకు ఎప్పుడూ అనుకోలేదు. బట్ ఏదో ఒక రోజు వస్తుందిలే, వస్తేనే చేద్దాం, లేదంటే లేదు అన్నట్లే ఉన్నా. అది కూడా ఒక మంచి క్యారెక్టర్ వచ్చి చేస్తే ఉమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఏమన్నా అప్రోచ్ అయ్యారని? టోటల్ ఉమెన్ ఓరియంటెడ్ అదే మీరు చూస్తారు త్వరలో ఓటీటీ. అన్ని సీక్రెట్ ఉంచుతున్నారు అంతే. ఓటీటీలోనేనా? ఓటీటీ. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరని? నా ఫేవరెట్ హీరో వచ్చి ధనుష్ ఉన్నాడు కదా, తమిళ యాక్టర్. నాకు అంటే చూడడానికి బాగుంటాడు అది ఇది అని అంటారు కానీ బట్ యాక్టింగ్ అనేది నాకు చాలా ఇష్టం. తనది న్యాచురల్గా చేస్తాడు.
అంటే మీరు తమిళ సైడే చేస్తున్నారని ధనుష్ ఇష్టం అంటున్నారా? అట్లా ఏం లేదు, నాకు ఫస్ట్ నుంచి కూడా తన యాక్టింగ్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. అంటే న్యాచురల్గా చేయడం కానీ ప్రతి క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది. అంటే మీరు బాయ్ ఫ్రెండ్ వచ్చిన ధనుష్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అట్లా ఏం లేదు. నాకు ఎలా అంటే నేను ఎప్పుడూ అది ఆలోచించలేదు. బట్ నేనేమనుకుంటా అంటే కష్టపడే వాళ్ళంటే నాకు ఇష్టం యాక్చువల్గా, అది ఫ్రెండ్స్ కానీ ఎవరైనా. సో నాకు వచ్చే అతను కూడా కొంచెం కష్టపడేవాడై ఉండాలి. సో కష్టపడేవాడికి అన్నీ తెలుసుంటాయి కూడా, బరువు బాధ్యతలన్నీ. సో నాకు అలాంటి వాడైతే కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. సో అందుకే ఇప్పటిదాకా లవ్ స్టోరీస్ ఏం లేవా మీకు? లవ్ స్టోరీస్ అంటే నేను ఎప్పుడూ సక్సెస్ గురించి ఆలోచించాను, కానీ ఇన్ని డేస్ ఎప్పుడు నేను ఆ జోన్లోకి వెళ్ళలేదు. ఓకే. వెళ్ళాలనుకోవట్లేదు, బట్ గాడ్ డిసైడ్స్. ఓకే. నార్మల్గా హ్యాంగ్ అవుట్ అవుతుంటారా ఫ్రెండ్స్తో? వెళ్తుంటాను ఎప్పుడైనా. అంటే నాకు షూట్స్ ఏం లేవు, ఖాళీగా ఉన్నాను అంటే వెళ్తుంటాను. ఓకే. స్పెసిఫిక్గా మాత్రం ఏం పెట్టుకోరు హ్యాంగ్ అవుట్? స్పెసిఫిక్గా ఎందుకంటే నాకు అంత టైం ఉండదు ఫస్ట్. ఓకే. ఒకవేళ ఉంది అంటే వెళ్తాను. ఇప్పుడు సాటర్డే సండే షూట్ చేసే రీల్స్ మీకు వీక్ అంతా వస్తాయా? వీక్ అంతా అంటే నేను ఎట్లా అంటే సాటర్డే ఒక 4, సండే ఒక 4 చేసేస్తా. సో ఒక రోజులో 4 చేస్తారా? ఒక రోజులో 4 చేసేస్తాను. ఓకే. ఇంకా అట్లా చేసేస్తా. ఒక్కొక్క సాటర్డే ఏం చేస్తా అంటే అవుట్ఫిట్స్ పెట్టుకుంటా ఒక 4-5. సో ఎవ్రీ అవుట్ఫిట్ మీద 3 రీల్స్. సో అట్లా వీక్ మొత్తం వచ్చేస్తాయి. ఫ్యామిలీ అవుటింగ్స్ ఉంటే ఆ సాటర్డే సండే రీల్స్ క్యాన్సిల్ చేసుకుంటారా? రీల్స్ లేదు, నా కోసమే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలి. నాకు లేనప్పుడే వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. ఫ్రెండ్స్ అయినా అంతే. ఓకే. ఆఫీస్లో చేయరా మరి రీల్స్? లేదు, ఆఫీస్లో చేయను. ఓకే. లైక్ అంటే మీది ఏ బ్యాక్గ్రౌండ్ ఏమని చెప్పగలుగుతారా? అంటే రోల్ టెస్టింగ్ మీద చేస్తాను నేను. ఓకే. లైక్ అది కూడా ఇష్టమే, ఇది కూడా ఇష్టమేనా? అది కూడా ఇష్టమే, ఇది కూడా ఇష్టమే. నాకు అదనే కాదు, నాకు ప్రతిదీ చేసుకోవడం అనేది ఇష్టం. అంటే ఎవ్రీథింగ్ నేను అన్ని నేర్చుకోవాలి. ఓకే. యాజ్ ఏ ఉమెన్గా అన్నీ నేర్చుకోవాలి. యాజ్ ఏ ఇండిపెండెంట్ ఉమెన్ ఇండిపెండెంట్. చాలా గ్రేట్ అసలు. అంటే నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంటారు కదా. అవునవును, బట్ స్టెప్ తీసుకోవాలి అని అదే చెప్తున్నా. ఇప్పుడు వీడియోస్ కూడా చేస్తున్నారంటే అది తప్పు. వీడియోస్ చేస్తేనే తప్పు అనేది కరెక్ట్ కాదు. జనాలు కూడా అట్లానే ఉన్నారు ఇప్పుడు. అంటే ఇంకా నారో మైండెడ్లోనే ఉన్నారు. బట్ వీడియోస్ అనేది ఇష్టంగానే చేస్తున్నామండి, అక్కడ తప్పేం లేదు, ప్యాషన్ అంతే. బట్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే నార్మల్గా మీకు ఎంత వస్తుందని అడిగేటోళ్ళు, ఇప్పుడు మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అని చెప్పి మన సక్సెస్ని చూసే వస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఈవెన్ నాకు స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నారు. ఎందుకంటే ఎదుగుతున్నాను కాబట్టి ఇప్పుడు లవ్ అనేది అంతా ఇస్తున్నారు. ఓకే. మీరు మంత్లీ టార్గెట్ ఏమైనా పెట్టుకుంటారా, ఈ మంత్ ఇంత రీచ్ కావాలి ఫాలోవర్స్ అని? అంటే నాకు ఎవ్రీడే ఒక మినిమం ఒక 100 ఫాలోవర్స్ అయితే వస్తారు. ఓకే. సో అట్లా వచ్చేస్తారు ఒక 1 మంత్కి అట్లా. ఓకే. 6 మంత్స్లో ఇట్లా 200K అలా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? అట్లా పెట్టుకున్నాను. ఒక 2 మంత్స్లో అయితే ఒక 100K దాటాలని చెప్పి పెట్టుకున్నా. ఓకే. సో అంటే ఇప్పుడు వచ్చే కంటెంట్ క్రియేటర్స్కి, అది ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, మీరు ఒక 3 సజెషన్స్, స్ట్రాంగ్ సజెషన్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో చేసిన మిస్టేక్స్ ఉంటాయి కదా, అవి బేస్ చేసుకొని. అది ఫేస్ చేసుకొని అంటే ఫస్ట్ మెయిన్ సాంగ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది ఏంటంటే సాంగ్కి తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలి. అట్లా కొంతమంది ఎట్లా అంటే సాంగ్ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది, కానీ సాంగ్కి తగ్గట్లు అవుట్ఫిట్ వేసుకుంటేనే మనకి రీచ్ అనేది బాగా వస్తుంది. సో నేను కూడా మిస్టేక్స్ చేశాను స్టార్టింగ్, ఇప్పుడు అవన్నీ తెలుసుకున్నా. సో ఇప్పుడు బాగుంది రీచ్. ఒకటి అది చెప్తాను. ట్రెండింగ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటారా? ట్రెండింగ్ సాంగ్స్ అనేది మెయిన్. ఇప్పుడు ఎలా అంటే జనాలు ఎక్కువ ఓల్డ్ సాంగ్సే చూస్తున్నారు. మీరు నా ప్రొఫైల్ కూడా చూస్తుంటే మోస్ట్లీ ఓల్డ్ సాంగ్సే నేను ఎక్కువ పిక్ చేసుకుంటాను. శారీతోనే ఎక్కువ ఓల్డ్ సాంగ్స్. అంటే ఫాలోవర్స్కి అది నచ్చుతుంది బాగా. మెయిన్ నా సాంగ్ సెలెక్షన్ అనేది కూడా వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. నాకు మెసేజ్ రావడం కానీ. మీరు శారీస్తో చేస్తుంటారు కదా, వాళ్ళు అప్రోచ్ అవుతారా శారీ వాళ్ళు కానీ? అప్రోచ్ అయ్యారు, బట్ ఇప్పుడు దాకా నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఒక భయం ఉండేది. అంటే నేను ఓన్లీ సాటర్డే సండేనే చేసుకుంటాను కదా, మళ్ళీ వాళ్ళు అడిగే టైంకి నేను ఇస్తానో లేదో అని చిన్న భయం ఉండేది. ఇప్పటి నుంచి అప్రోచ్ అవ్వాలి. ఓకే. సో ఇలా మంచిగా ఫుల్ బిజీగా వచ్చేస్తే మీరు జాబ్ మానేస్తారా? ఇంకా లేదు, మానను. వేరే జాబ్ అయినా మారుతాను, కానీ అంటే టోటల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. ఎందుకంటే నాకు అన్నిట్లోనూ ఉండాలని ఇష్టం. మేబీ ఒక 3-4 ఇయర్స్ వరకు అయితే నేను జాబ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. కానీ అది టఫ్ కదండి, లైక్ మైండ్ అటు ఇటు. టఫ్ అని అంటారు, బట్ మనం పెట్టుకునేదండి అంతే. మనము డే లేచాక మనం ఏ పని ఎప్పుడు చేయాలి అని అన్నీ నోట్ చేసుకున్నాం అనుకో,
ఈజీ అవుతుందండి. అది మనలో ఉండాలి. ఓకే. లైక్ అంటే మీ డే మార్నింగ్ అంటే యాక్టివిటీస్‌తో యోగా గానీ చేస్తాను. మెడిటేషన్, యోగా అలాంటివి డే అలానే స్టార్ట్ చేస్తా. అండ్ ఆఫీస్కి వెళ్ళి రావడం. యాక్చువల్గా ఇంతకుముందు నేను డ్యాన్స్ క్లాస్కి కూడా వెళ్ళేదాన్ని ఈవినింగ్ టైమ్స్లో. ఓకే. సో అనుకుంటాం కానీ కష్టం అని చెప్పి అట్లా ఏం లేదు, మనం పెట్టుకునేదే అది. కార్పొరేట్ స్ట్రెస్ ఏమైనా ఉంటుందా? లైక్ చాలా స్ట్రెస్ఫుల్ అంటారు కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఓకే. మేనేజ్ చేసుకుంటాను. ఓకే. సో అది ఇది మేనేజ్ చేసుకుంటూ ఇంకా లైక్ లైక్ అంతే ఉంది, ఇంకా ముందుకి చూడాలి ఇంకా. థ్యాంక్ యూ వెన్నెల గారు. థ్యాంక్ యూ అండి.